ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో నందినగర్లోని ఆయన నివాసానికి హరీష్ రావు, కవిత, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా మాట్లాడారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి మాత్రమే నేను ప్రయత్నించాను. నేను కేసీఆర్ సైనికుల్లా నేను పనిచేశాను, అంతేకాని బావమర్దులకి నేను ఎక్కడ కాంట్రాక్టులు కట్టబెట్టలేదు, ఇచ్చే పనులైతే చేయలేదు. నేను ఎక్కడ తెలంగాణ కోసం ఎంతైనా కష్టపడతాను, కానీ ఎవ్వరికి తల వంచను అని చెప్పి కేటీఆర్ ఇప్పటి వరకు మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. విచారణ సమయంలో కేటీఆర్ వెంట లాయర్ ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రశ్నిస్తున్న గదిలో మాత్రం ఆయనకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. విచారణను కనిపించేంత దూరంలో ఉండాలని సూచించింది. ఇక విచారణలో న్యాయవాది కేటీఆర్ కు ఎలాంటి సహకారం అందించరాదని, జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పింది. మొదటిసారి విచారణకు రాకుండా న్యాయవాది వస్తేనే విచారణకు వస్తానని కేటీఆర్ చెప్పారు. ఇప్పటివరకే కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను విచారించిన ఏసీబీ కేటీఆర్ ను కీలకమైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణ సమయంలో ఏ అంశాలపై ప్రశ్నించాలి, కేటీఆర్ జవాబులకు కౌంటర్ గా ఎలాంటి ఆధారాలను చూపించాలనే విషయంపై ఏసీబీ పక్కా వ్యూహంతో సిద్ధంగా ఉంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎఫ్ఈఓ, ఈస్ నెక్స్ట్ జెన్, హెచ్ఎండిఏకు మధ్య జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పందం, ఆ సమయంలో జరిగిన కమ్యూనికేషన్ వివరాలను ఇప్పటికే ఏసీబీ సేకరించింది. రైట్ గా ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి అమరేందర్ ఏసీబీ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, రైట్ ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ హౌస్ వద్ద నుంచి మా ప్రతినిధి అమరేందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, శ్వేత, ఇప్పటికే కేటీఆర్ తన నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్ కూడా బయలుదేరారు. ఏసీబీ ఆఫీస్ కు బయలుదేరారు కాబట్టి హాస్పిటల్లో విచారణ కూడా అటెండ్ కాబోతున్నారు. ఏసీబీకి సంబంధించిన మాత్రం ఏసీబీ ఇప్పటివరకు మాత్రం ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించిన దానిపైన కూడా పర్సనల్ వర్షం కూర్చోబోతుందని చెప్పొచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటు పార్టీకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఉదయం నుంచి చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకు కేటీఆర్ నివాసం మాత్రం ఉదయం నుంచి కూడా ఒక హడావిడి వాతావరణం ఏదైతే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఈ రేస్ కు సంబంధించిన దానిపైన కూడా కేటీఆర్ విచారణ కూడా అటెండ్ అవుతానని చెప్పేసి కూడా ఇవాళ తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే విచారణకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా అక్కడి నుంచి వెళ్లారని
వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంటి నుంచి వెళ్ళారు కాబట్టి కాసేపట్లో ఏసీబీ ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతుంది అనే దానిపైన కూడా ఓ స్పష్టత రావాల్సి ఉంది. దీంతో పాటుగా కేటీఆర్ ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఇప్పటివరకే తప్పు చేయడం మాత్రం ఏముందని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. దీంతో పాటు మనతో పట్టడానికి పల్లరాజు సార్, ఇప్పటివరకు ఏసీబీ విచారణ కట్టిండారు. ఈ కేసును ఎలా చూసుకోవచ్చు? ఇవాళ వాళ్ళు ఏ విధంగా కేసులు పెట్టినా ఏం చేసినా ఖచ్చితంగా బయటకు వస్తాం, కడిగిన ముత్యంలా బయటకు వస్తాం. చట్ట ప్రకారమే అన్నిటిని కూడా ఎదుర్కొంటాం. ఇవాళ వాటన్నిటిని కూడా ఇంతకుముందు కూడా మేము ఎదుర్కొన్నదే. ఇవాళ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదుర్కొన్నాం, ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణంలో ఎదుర్కొన్నాం. ఇవాళ కూడా మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కించడానికి ఇటువంటి అక్రమ కేసు అన్నింటినీ ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటకు వస్తాం. ఇది ఇప్పటివరకు మాత్రం పల్లరాజేశ్వరి చెప్తున్న విషయం. దాంతో పాటుగా కేటీఆర్ తన నివాసం నుంచి బయలుదేరుతున్న సమయంలో కూడా ఏదైతే ఈ కేరియర్స్ కు సంబంధించిన విషయంలో కూడా నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, గతంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ కూడా పాటించాను, ఏసీబీ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్తాను అంటూ కూడా ఇప్పటివరకే తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఏసీబీకి సంబంధించినంత వరకు మాత్రం ఏసీబీ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం ఇస్తానంటూ కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలు, వచ్చే రోజుల్లో కూడా ఎలాంటి తప్పు చేయను అని చెప్పేసి కూడా ఇప్పటివరకు చెప్తారు. దాంతో పాటుగా తెలంగాణ కోసం చావడానికైనా నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ రేస్ కు సంబంధించిన మాత్రం మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ఏదైతే ప్రభుత్వం మాత్రం ఆరోపణలు మాత్రం చేస్తుందని చెప్పు కూడా ఒక కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించినందుకు మాత్రం వాటికి సంబంధించిన వాటిపైన మాత్రమే పూర్తి ఈ స్థాయిలో మాత్రం ఒక స్కామ్ చేశారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం దీనిపైన కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక తప్పు మాత్రం చేయలేదు. ఇప్పటివరకే ఏదైతే గతంలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు ఏ విధంగా అయితే కాంటాక్ట్లు కూడా కట్టబెట్టుకుంటున్నారో అదే విషయాన్ని కూడా కేటీఆర్ స్పష్టత ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రం ఒక పక్క డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇప్పటివరకే కేటీఆర్ పైన కూడా ఇప్పటివరకే కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రతినిత్యం తెలుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఏదైతే కేటీఆర్ పైన పెట్టిన కేసుకు సంబంధించిన మాత్రం ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకే కరెక్ట్గా కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో మాత్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, హామీలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వస్తుంది కాబట్టి అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపైన కూడా ప్రతినిత్యం కేసులు కూడా పెడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ మాత్రం ఆరోపణలు కూడా చేస్తుంది. దీంతో పాటుగా గతం నుంచి కూడా చెప్తున్న ప్రకారం మాత్రం ఈ రేస్ కావచ్చు, దాంతో పాటుగా కారుకు సంబంధించిన దానిపైన కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక రూల్స్ ఫాలో అవుతూ మాత్రమే నేను ముందుకు వెళ్ళాను అని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఇవాళ ఏసీబీ విచారణ కావచ్చు, అదేవిధంగా కేసు పైన కూడా ఖండిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకు తన నివాసం వద్దకి చేరుకుని మాత్రం ఉదయం నుంచి కూడా ఇక్కడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం కేటీఆర్ ని ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రశ్న వర్షంలో మాత్రం దాదాపు మాత్రం ఏదైతే కేబినెట్ నిర్ణయం లేకుండా కావచ్చు, అదేవిధంగా ఆర్బీఐ రూల్స్ పాటించకుండా ఈ నిధులకు సంబంధించిన మాత్రం పక్కదారి మళ్లించారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఆరోపణలు చేసింది. కాబట్టి దీనికి సంబంధించినందుకు మాత్రం ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి మాత్రమే కారు ఈ రేసును నిర్వహించాము. దాదాపు హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి దాదాపు 12,000 కోట్ల రూపాయలు కూడా ఆ పెట్టుబడుల్లో ఆకర్షించామని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్నారు. కాబట్టి హైదరాబాద్ బ్రాండింగ్ ఇమేజ్ కు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే పూర్తి స్థాయిలో మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామని చెప్పేసి కూడా చెప్తున్నా. మనతో పట్టడానికి ఎమ్మెల్యే ఉన్నారు. సరే, ఇప్పటివరకు మాత్రం ఈ కేసుకు సంబంధించిన దానిపైన కూడా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ ని భయభ్రాంతులకు గురి కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేసే విధంగా ఈ కేసులు నమోదు చేశారంటున్నారు. ఎలా చూడవచ్చు ఈ రేస్ కాబట్టి? బీఆర్ఎస్ ఎప్పుడైనా భయభ్రాంతులు గురవుద్దా అండి? బీఆర్ఎస్ వాళ్ళు ఏంటండి, ప్రాణాలు అడ్డు పెట్టుకుని తెలంగాణ సాధించిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు భయభ్రాంతులు గురవుతారా? జోకర్లు వాళ్ళ అధికారం అడ్డు పెట్టుకుని కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవ్వరు భయభ్రాంతులు. కేటీఆర్ గారిని చూసారు గారు ఇంత ధైర్యంగా ఇలాంటి ఆయన అన్న మాటలు విన్నారు కదా, ఇలాంటి లొట్టపీసు కేసులు నేను బోల్డని చూశాను. సో ఎవరు కూడా భయభ్రాంతులు కాలేదు. మేము అందరం కూడా నిలకడగానే ఉన్నాము, అందరం కూడా ధైర్యంగా ఉన్నాము. అందరికి కూడా తెలుసు, మేమే కాదు మా అందరికి కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇక ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏసీబీ ఆఫీస్ వద్ద నుంచి మా ప్రతినిధి అమరేందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అమరేందర్,
నిధులు కూడా దారి మళ్ళించారని చెప్పేసి ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ దారి మళ్ళించారండి. వాళ్ళ మంత్రులు ఆల్రెడీ చెప్పారు కదా, ఎక్కడికి నిధులు దారి మరలేదు, చేసిన విధానం తప్పని చెప్పి వాళ్ళ